దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని స్తుతించుదాము. హల్లెలూయా. ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనము ఈ దినము ధ్యానం చేయబోతున్నాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాము గనుక దేవుణ్ణి గూర్చి, దేవుని యొక్క జననాన్ని గూర్చి, ఆయన ఆరాధించుట కొరకైనా ఆ క్రిస్మస్ సంబంధించినటువంటి క్రీస్తు జననమునకు సంబంధించినటువంటి వాక్య భాగాల నుండి మనం నేర్చుకొనవలసిన అనేకమైన పాఠాలను కూడా మనము ఈ గడియలలో ఎక్కువగా ధ్యానించవలసి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ఈ దినమున ఒక వాక్యాన్ని మనము దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. వాటి కొరకు గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యము. 2వ లైన్లో మనం చూస్తున్నాము, ఆయన స్త్రీయందు పుట్టి అనే మాట మనకు కనబడుతుంది. దేవుణ్ణి గూర్చి మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సందేశము, సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే అదే ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్నకు కావచ్చు, యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చి గొప్పగా తెలియజేసేటువంటి అంశముగా నేర్చుకోవడానికి కావచ్చు, అద్భుతమైనటువంటి సబ్జెక్టు బైబిల్లో ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ఆయన స్త్రీ సంతానము అనేటువంటి మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఏ సంతానము? యేసుక్రీస్తు స్త్రీ సంతానము. అది దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలను మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలము. ఆది కాండము 3వ అధ్యాయము చూద్దాం. ఆయన స్త్రీ యందు పుట్టాడు అనేది మనకు పర్టికులర్గా వ్రాయించిన మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తున్నాము. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆ మాట చెప్పడంలో విశేషణము ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ యందు పుట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ చెబుతున్న మాట అది ప్రత్యేకమైంది. ఆయన స్త్రీ సంతానముగా పుట్టినవాడు అనేటువంటి దాన్ని స్థాపించటం కొరకు రాయబడ్డ మాటలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 15వ వచనం. ప్రారంభ కాండములోనే ఈ సత్యాలు, ఈ విషయాలు తెలియజేయబడ్డాయి. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ వాక్యాలు ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప పాయింట్ ఇక్కడ ఉంది. అదే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చూడండి, ఆమె సంతానమునకు, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అనే మాట చెబుతూ అది నిన్ను తల మీద కొట్టును అనే మాట ఉంది కదా. చూడండి, అది అన్న దగ్గర చిన్న అక్షరాల్లో 1 అనే నెంబర్ వేసి ఉంది. దాని ఫుట్ నోట్లో చూడండి, అంటే అదే పేజీలో క్రింద చిన్న అక్షరాలతో రాస్తూ ఉంటాడు. చూడండి ఏముంది అక్కడ, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ చూస్తున్నాం స్త్రీ సంతానము అనేటువంటి మాట. ఆమె సంతానమునకు నీ సంతానమునకు వైరము కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే అక్కడ స్త్రీ అనే మాట మనకు కనబడుతుంది ఇక్కడ అర్థం చేసుకోవడానికి. కానీ స్త్రీ అనగా స్త్రీకి పుట్టినటువంటి వాడు నిన్ను తల మీద కొడతాడు.
అనగా స్త్రీ సంతానముగా వచ్చినటువంటి వాడు నీ తలను చితకగొడతాడు అని ఆది కాండములోనే యేసుక్రీస్తును గూర్చి చెప్పబడ్డ ప్రవచనము మనకు ప్రారంభ కాండములోనే కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి అపవాది యొక్క సంతానం మనకు కనబడుతుంది, దేవుని యొక్క సంతానము కనబడుతుంది. యేసుక్రీస్తు ద్వారానే మరి అపవాది యొక్క తల చితకగొట్టబడుతుంది. ఆ సంతానము యేసుక్రీస్తు అనేటువంటి మాట కూడా మనము ఈ యొక్క వాక్యముల ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక కొన్ని వచనాలు మనం ఇక్కడ చూడవలసి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే మనము 16వ వచనం చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము చదువుతారా? అక్కడ ఏముందో? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. కాబట్టి ఆయన స్త్రీకి పుట్టాడు అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన స్త్రీ సంతానము అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నీ సంతానము అనెను, ఆ సంతానమే క్రీస్తు అనేటువంటి మాట కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఆమె సంతానము అనగా ఏంటంటే ఆమె సంతానము అనగా అక్కడ స్త్రీ సంతానం అనే మాట ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే పురుషుడు లేకుండా స్త్రీ ద్వారా వచ్చిన సంతానము. ఈ ప్రపంచం మొత్తం మీద మీరు ఎన్ని గ్రంథాలు వెతికినా, ఎన్ని రీసెర్చ్లు చేసినా, ఎంతమంది స్కాలర్స్ వెతికినా ఈ ప్రపంచంలో పురుషుడు లేకుండా స్త్రీ ద్వారా మాత్రమే వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి. చెప్పాలందరూ ధైర్యం లేదా? అంత డౌట్ ఉందా? పోనీ ఎవరు చెప్పండి? ప్రపంచమంతా చెప్పాలి. యేసుక్రీస్తు పురుష సంతానము కాదు. అందుకే కన్య మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా ఆశ్చర్యపోయింది. నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగూ సాధ్యమవును? అప్పుడు దేవదూత చెప్తాడు, ఇది దైవ శక్తి ద్వారా జరగబోతుంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ కార్యం జరగబోతుంది. నీవు గర్భము ధరించబోతున్నావు దేవుని మహిమను బట్టి. ఒక పరిశుద్ధుడుగా ఆయన నీ లోపల దేవుడే అవతరించబోతున్నాడు. ఎందుకంటే నేను కన్యకును అనగా నేను పరిశుద్ధమైన దానను, ఎటువంటి అపవిత్రత నాలో లేదు. అలాంటి ఒక స్త్రీనైనా నేను, పురుషుడు వివాహం అనేది జరగకుండా ఏ విధముగా ఇది సాధ్యమవుతుంది? ప్రపంచం అంతట్లో కూడా మనం చెప్పవలసిన ఒక గొప్ప మాట ఏంటంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఆయన పురుషుడు అనేటువంటి పదమే లేకుండా స్త్రీ సంతానముగా వచ్చినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే స్త్రీ సంతానముగా పుట్టిన లేదా వచ్చిన పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు, 2, 3 ఇంకెవరు కూడా మీకు ఉండరు. ప్రపంచం మొత్తం వెతికిన ఒకే ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన యేసుక్రీస్తు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయడానికి మరి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఈ ప్రపంచములో మనము చూసినట్లయితే, మరి లోకములో మనం చూసినట్లయితే పరిశుద్ధుడు అనేటువంటి మాటకు వచ్చినప్పుడు మరి ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి మనుషులంతా పాపములోనే ఉన్నారు, మనుషులంతా పాపము చేస్తూ ఉన్నారు, అలా పాపములో కొనసాగుతూనే ఉన్నారు. వారిని విడిపించే నాదుడే లేడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఒక మనిషి విడిపించాలని వస్తే, ఒకవేళ అనుకుందాం ఎవరైనా ఎవరికి సహాయం చేద్దామంటే అతడు పుట్టడముతోనే పాపము అతనిలో ప్రవేశిస్తుంది. అంటే దాన్ని ఏమంటున్నాం? జన్మ పాపము అంటున్నాము. జన్మ పాపం అతనిలో ప్రవేశిస్తుంది కనుక ఇప్పుడు అతడు పుట్టిన తర్వాత ఒకవేళ ఏదైనా మంచి చేయాలనుకున్నా, అసలు తాను మంచిగా జీవించలేకపోతున్నాడు. ఇక ఎదుటి వ్యక్తికి మంచిని గురించి చెప్పేటువంటి ప్రసక్తి అసలు లేనే లేదు, లేదా చెడులో నుంచి ఒక వ్యక్తిని విడిపించేటువంటి ఆ యొక్క అంశమే లేనే లేదు. అంత దారుణమైన పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. అది మనము దేవుని గ్రంథంలో మనం చూస్తాము. 50వ కీర్తనలో అంటాడు, 51వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను
అనేటువంటి మాట చెప్తాడు. కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అవుతున్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క పాపము ఆదాము హవ్వల ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపము వంశములుగా అలా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు పాపములో ఉన్న వ్యక్తిని విడిపించడానికి పాపము లేని వ్యక్తి కావాలి, కానీ మార్గము లేనే లేదు. తప్పకుండా ఉన్నటువంటి వ్యవస్థలో నుంచే రావాలి. ఆ వ్యవస్థలో నుంచి వచ్చినప్పుడు అతనికి జన్మ పాపం ఉంటుంది. జన్మ పాపం ఎప్పుడైతే మనిషికి సోకుతుందో కర్మలో కూడా పాపము చేస్తున్నాడు. కర్మలో ఎందుకు పాపము చేస్తున్నాడు? కర్మ అనగా క్రియలు, యాక్టివిటీస్. ఎందుకు క్రియల్లో పాపము చేస్తున్నాడంటే అతని యొక్క జన్మలోనే పాపం ఉంది కాబట్టి. అందుకే ఓ దైవజనుడు అన్నాడు, నువ్వు పాపము చేసినందున పాపివి కాదు, కానీ పాపివి కాబట్టి పాపము చేస్తావు అన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి దుస్థితి మానవ జాతికి ఉంది. ఆ పరిస్థితిలోంచి వారిని విడిపించే నాదుడు లేనే లేడు అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వచనం అంటాడు, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? ఒకవేళ చూపాడే అనుకోండి, జరిగేది ఏంటో కూడా అక్కడ రాసింది. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు, అదంతే. ఒకవేళ చూపడానికి ప్రయత్నం చేసి చూపాడే అనుకుంటే కనుక ఆ రిజల్ట్ ఏం చెప్పాడంటే ఇద్దరు కలిసి గుంటలో పడతారు అన్నాడు. కాబట్టి లోకములో ఉన్నటువంటి మనుషులంతా పాపులే అయినప్పుడు ఎవరైనా మరొక వ్యక్తిని విడిపించడానికి ఆస్కారమే లేదు. కారణం, ఆ విడిపించాలని వచ్చేవాడు కూడా పాపి అన్న విషయాన్ని మనము దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తున్నాం. ప్రపంచం అంతట్లో అది నెరవేరటం కూడా ఆ మాట ఎంత సత్యమో మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి భక్తుడైనటువంటి ఒక భక్తుడు ఓ మాట చెప్తాడు. ఏమంటాడో మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో, ఈ మానవ జీవితాల మధ్యలో, ఈ ప్రపంచంలో ఇట్టి మానవుని విడిపించడానికి ఎవరైనా ఒక్కరు పాపము లేకుండా, పాపముతో నిండిన ఈ మనుషుల మధ్యలో పాపము లేనివాడు పుడితే ఎంత బాగుండు ఏంటంటే, ఎంత బాగుండు, ఎంత అద్భుతంగా ఉందండి అసలు ఆలోచన. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? అలాగున ఎవడును, 14వ అధ్యాయము 4వ వచనం, అలాగున ఎవడును పుట్టనేరడు, అసంభవం, అసాధ్యము. పాప సహితునిలో నుండి పాప రహితుడు ఎలా రాగలడు? అసలు వచ్చే ఛాన్సే లేదు. ఎన్ని జన్మలు కలిగినా, ఎన్ని యుగాలు వెళ్ళిపోతున్నా, ఎన్ని తరాలు వెళ్ళిపోతున్నా, తరం వెంబడి తరము గతిస్తూ ఉన్న మనుషులను పాపం ఏలుతూనే ఉంది. పాపమున్న ప్రతి వ్యక్తిని మరణము కూడా ఏలుతూనే ఉంది. మరణానికి ఉన్న బలమేంటో తెలుసా? పాపమే. దేవుడు అందుకే మరణాన్ని కొట్టివేశాడు అన్న సబ్జెక్టులో ఆయన పాపాన్ని తొలగించాడు. పాపం పోయిందా, మరణానికి బలము లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. మరణం ఏం చేయదు. ఓ దైవజనుడు ఒక ఉపమానం చెప్పాడు. ఓ తేనెటీగ ఉందనుకోండి, దానికి ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు, తనకున్నటువంటి ముళ్ళును ఒక వ్యక్తి యొక్క శరీరంలో గుచ్చినప్పుడు ఇక తర్వాత దాని దగ్గర వెంటనే ముళ్ళు మరలా లేదు. ఒకవేళ తేనెటీగ ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పటికీ కూడా అది ఏ హాని కూడా చేయదు. మరణమునకు ఉన్నటువంటి బలం ఏంటంటే పాపమే. ఆ పాపాన్ని యేసు ప్రభు తీసేశాడు. కాబట్టి ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిందో, ఎవరు యేసు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధ పరచబడ్డారో వారికి మరణం అంటే భయం ఉండవలసిన అవసరమే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆ పాపమే వారిని నరకానికి తీసుకెళ్తుంది. ఏ పాపము ఏ స్థితి నరకానికి తీసుకెళ్తుందో ఆ పాపాన్నే లేకుండా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమైనని మొదటి యోహాను పత్రికలో ఉంది. పాపములను తీసివేయుటకు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమాయను. హల్లెలూయా. కాబట్టి మరి పాప సహితునిలో నుండి, పాపముతో నిండిన మనుషులలో నుండి పాపము లేనివాడు పుడితే బాగుండు అనే ఆలోచన సూపర్. కానీ అలా పుట్టడం ఎన్నటికీ జరగదు. ఒక దగ్గర అంటాడు, ఒక మూర్ఖుడైనటువంటి వాడు మంచివాడు కావాలంటే, బహుశా సామెతలో మరి యోబు గ్రంథంలో అంటాడు, ఒక మూర్ఖుడైనటువంటి వ్యక్తి చాలా జ్ఞానవంతుడు, సుబుద్ధి గలవాడుగా మారాలంటే మరి అడవి గాడిద నరుడై పుట్టిన నాటికి అది సాధ్యం అవుతుంది అన్నాడు బైబిల్లో. అర్థమవుతుందా? ఎన్ని జరగాలంటే అది కాని పని అన్నట్టుగా.
అర్థమవుతుందా? అది కాని పని. ధనవంతుడు పరలోక రాజ్యం విషయంలో కూడా అసాధ్యమైనటువంటి ఎగ్జాంపుల్ వాడాడు. సూది బెజ్జములో నుంచి ఒంటె దూరుట సులభము దానికన్నా. అంటే అర్థం ఏంటి? కష్టము, అసాధ్యం. అది ఆ అసాధ్యాలను సాధ్యం చేసేది కేవలం దేవునికే సాధ్యం అవుతుంది. హల్లెలూయా. అందుకే జక్కయ్య పరలోకం పోయాడు. అది అసాధ్యము. అది ఫస్ట్ మనం అక్కడ మనం ఆగాలి. దాన్ని తీసిపడేయద్దు మనం, లేకపోతే అప్పుడు ఆ మాటకు వెయిట్ లేదు. అది అసాధ్యము. అయితే మనుషులకి ఇవి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యం అని అక్కడ రాసింది. కాబట్టి ఇది అసాధ్యము. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టడం అనేది అసాధ్యం. అయితే అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేశాడు. ఏ విధంగా సాధ్యం చేశాడనేది మనం చూస్తున్నాము. ఆయన స్త్రీ యందు పుట్టుట ద్వారా ఈ మానవ జాతిలోనే పరిశుద్ధమైనటువంటి మనుష్య కుమారుడుగా, మనిషిగా యేసుక్రీస్తు లోకంలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన దేవుడుగా ప్రత్యక్షం కాలేదు. అందుకే బైబిల్ అంతట్లో మనం చూస్తే మనుష్య కుమారుడు అనే మాట మనకు కనబడుతుంది. ఆయన నరుడుగా పుట్టాడు అనే మాట మనకు కనబడుతుంది. ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదని ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాసింది. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడని రాసింది. ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు అనేది మనకు కనబడుతుంది. ఈ వాక్యాలన్నీ మీరు చూస్తే ఆయన మనిషిగా వచ్చాడని మనకు అర్థమవుతుంది. కానీ ఎలా వచ్చాడు అనేది చూస్తే పాపం అనేది లేకుండా ఆయన ఈ భూమి మీదకి రాగలిగాడు. పాప సహితులైనటువంటి ఈ లోకంలో మనుషులందరి మధ్యలో పాపము లేని ఒక నరుడుగా జన్మించిన వారు ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే కూడా ఇక్కడ మనకు ఆ విషయాలు కనబడతాయి. 13 చదువుదాం. అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుని వాక్యంలో చూస్తున్నాం, దేవుడు ప్రపంచానికి ఇస్తున్న ఒక సూచన. దైవం ఈ ప్రపంచములోకి వచ్చినప్పుడు అసంభవమైంది ఒకటి సంభవం కాబోతుంది దైవశక్తి ద్వారా. అంతవరకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి అంతటి కూడా ఆ పరిస్థితికి వేరుగా ఒక నూతనమైన సృష్టి జరగబోతుంది. అదే స్త్రీ సంతానముగా దేవుడి లోకములోకి రావటం. అందుకే మనం ఈరోజు నేర్చుకుంటున్నాము, స్త్రీ సంతానముగా వచ్చిన లేదా పుట్టిన పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు. నేను నమ్మిన దేవుడు ఎవరంటే, ఆయన ఈ లోకములో అవతరించినప్పుడు ఆయన పాపరహితుడుగా ఈ లోకంలో పుట్టగలిగాడు. హల్లెలూయా. ఆయన క్రియల్లో ఏ పాపము లేదు అంటాడు యాకోబు రాస్తూ. ఆయన నోటలో కూడా ఏ పాపము లేదు అని రాస్తాడు. అయితే మన వలె శోధింపబడ్డాడు కానీ పాపము లేదు అని హెబ్రీ కర్త రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఆయనకి ఏ శోధన లేదంటే ఇక ఎందుకు పడిపోతాడని అంటారు కొంతమంది కదా. అన్ని శోధనలు అనుభవించాడు, అన్ని రకాల పరీక్షలను ఎదుర్కొన్నాడు. కానీ ఎన్ని ఎదుర్కొన్న వాటన్నిటిలో కూడా క్రియల్లో ఆయన పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి దైవ కుమారుడుగా జీవించగలిగాడు. ఎందుకో తెలుసా? ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త మీరు చూసినట్లయితే అక్కడ ఈ విషయాలు చెప్తాడు. లూకా సువార్త ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము చూసినట్లయితే 1వ అధ్యాయములో 34వ వచనం, అందుకు మరియ నేను పురుషుని ఎరగన దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పచ్చు, అదేంటో తెలుసా? యేసు ప్రభువుకు జన్మ పాపం లేదండి. చెప్పచ్చా? హల్లెలూయా. జన్మ పాపము దావీదుకు కూడా ఉంది, పుట్టిన ప్రతి మనిషికి ఉంది. కానీ పుట్టుకలో కూడా పరిశుద్ధమైనటువంటి పుట్టుకను ఈ లోకములో పుట్టినటువంటి వాడు, దైవ అవతారం ఎత్తిన వాడు, దేవుని కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తుకు జన్మ పాపము లేదు. అందుకే పాప సహితులలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, పాపముతో నిండిన ఈ మనుషుల మధ్యలో పాపము లేకుండా ఒక వ్యక్తి రావడం అనేది అది అసాధ్యము. అయితే అది దేవునికి సాధ్యపడింది.
హల్లెలూయ. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే స్త్రీ సంతానము, ఆయన స్త్రీకి పుట్టినటువంటి వాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పురుషుని యొక్క ప్రమేయము ఏమీ లేకుండా ఆయన పుట్టినటువంటి వాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయాలు మనము అర్థం చేసుకోగలం. దైవశక్తి ద్వారా మాత్రమే ఆయన జన్మించాడని చూస్తున్నాం. యెషయా 7:14 ఇందాక చూసాం. ఇది ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సూచన అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక కవీశ్వరులు కొంతమంది చెప్పినవి కూడా మనకు భారతదేశంలో లభిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, అంతకుముందు మీకు చెప్పాము, వేమన్న అనేటువంటి వ్యక్తి కూడా ఆయన తన అనేకమైన పద్యాలు రాశాడు. మీకు అందులో ఉప్పు కర్పూరం అంటే బాగా తెలుసు ఆ పద్యం. ఆయన అన్నాడు, చిత్రమెంత మహిమ చిన్నది కన్నది కుమారుణ్ణి, తండ్రి లేని పుత్రుడు దాత్రినేలు విశ్వదాభిరామ వినురవేమ. ఆ కాలంలో అభిరామ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు శిష్యులుగా ఉంటే వారి ఇరువురికి కూడా ఆ విధంగా చెప్పేవాడు అనేటువంటి ఒక మాట ఉంది. కాబట్టి తనను కూడా కలుపుకొని వినురవేమ అంటూ అనేకమైనటువంటి విషయాలు ఆయన చెప్పగలిగాడు. అందులో ఆయన అంటాడు, చిత్రం ఎంత మహిమ చిన్నది అనగా కన్యక కన్నది ఒక కుమారుని. కన్యక ఒక కుమారుణ్ణి కన్నది. అయితే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. తండ్రి లేనటువంటి ఈ పుత్రుడు ఆయన భువిని ఏలుతాడు, ప్రపంచముని ఏలుతాడని చెబుతూ ఒక అద్భుతమైన మాట, స్టేట్మెంట్ ఈ ప్రపంచానికి వదిలాడు. కానీ వేమన్న పద్యాలు అందరూ చెప్పుకుంటారు, కానీ ఈ పద్యం చెప్పరు. ఇంకా తర్వాత అసలు వేమన్న రాసిన ఫుల్ టోటల్ బుక్ అంతా కూడా మనకు అంతటా దొరకదు. సగం పుస్తకాలు దొరుకుతాయి. ఈ పద్యం ఉన్న పుస్తకాలు బయట అమ్మట్లేదు. మళ్ళీ ఎందుకు? ఆయన కనబడతాడు, ఈ దైవావతారం కనబడుతుంది ప్రపంచానికి. దాచేస్తున్నారు, కానీ ఎంత దాయాలనుకున్నా ప్రపంచవ్యాప్తంగా అన్ని కోణాల నుంచి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తండ్రి లేని పుత్రుడు అన్నాడు. వేమన్న కూడా చెప్పాడు. సబ్జెక్ట్ ఏంటంటే ఆయన స్త్రీ సంతానం. హల్లెలూయ. అన్ని చెప్పాలని కాదు, కానీ ఆయన స్త్రీ సంతానం అనేది స్థాపించడానికి కొన్ని ఉదాహరణలు మీ మధ్యలోకి తీసుకొస్తున్నాం. వేమన్న కూడా చెప్పాడు, తండ్రి లేని పుత్రుడు, ఆయన కన్యకకు జన్మించిన వాడు అన్న విషయాన్ని కూడా చెప్పినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా పురుష సంతానం అయితే యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మత్తయి సువార్త కనుక చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము నుండి 17 వచనం వరకు మనం చూస్తే, అబ్రహాము మరి 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూద తామారు అందు పెరేసును జెరేహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను. మీరు చదువుకుంటూ పోతే ఆయనకు అన్నాడు, ఈయనకు అన్నాడు, ఆయనకు అన్నాడని మొత్తం ఈ పేజీలో ఇప్పుడు మనం చెప్పుకున్న 1వ అధ్యాయం 1వ వచనం నుండి 16 వచనాల వరకు మీకు అన్నీ కనబడతాయి, లేదా 15 వచనాల వరకు కనబడతాయి. ఆ ఎంత నెంబరో ఒకసారి రాసుకోండి వీలవుతే. ఇప్పుడు 16వ వచనం చూడండి. అయితే 16వ వచనంకి వచ్చేసరికి ఒక విశేషణముగా పరిశుద్ధాత్మ దేవుడు స్పీడ్గా వెళ్తున్న బండి చెబుతూ ఉంటే రాస్తూనే ఉన్నాడు బహుశా మత్తయి. అయితే 16వ వచనం వచ్చిన తర్వాత చాలా సువిశేషముగా రాయిస్తున్నాడు అండి. చూడండి, జాగ్రత్త చదివితేనే మనకు అర్థమవుతుంది ఆ మర్మం, అక్కడ ఉన్న అద్భుతం. 16వ వచనం, యాకోబు లేదా 15 నుంచి చదువుదాం. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను. యాకోబు ఏమని ఉండాలి చెప్పండి? మామూలుగా యాకోబు యోసేపును కనెను అని ఉండాలి. యాకోబు యోసేపును కనెను అని ఉండాలి. చూడండి పరిశుద్ధాత్మ ఎలా రాయిస్తున్నాడో. అందుకే అంటూ ఉంటాం మేము, బైబిల్ రాయబడే విధానం చాలా ఎప్పుడు అబ్బురపరుస్తూ ఉంటుందని. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యోసేపును కనెను అనేది మాట తీసుకురాకుండా మరియ భర్త అయిన యోసేపును కనెను అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యోసేపు లేడక్కడ. హల్లెలూయా. పురుషుడు లేడక్కడ. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. అంతేగాని యోసేపు కనలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కూడా దేవదూత ద్వారా మరియకు చెప్పబడినట్లే యోసేపుకు చెప్పబడ్డ తర్వాత ఆమె శిశువును కనేంత వరకు కూడా యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించేది ఒక గొప్ప సబ్జెక్టు, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ నిజంగా. ఇక్కడ మనం నేర్చుకునేది, ఆ మరియ యందు యేసు పుట్టెను. యోసేపు కనలేదు.
ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈయనను కనను అనే మాట మనం చూసాము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క మరియ యందు యేసు పుట్టాడు అని ఒక స్టేట్మెంట్ మాత్రమే మనకు రాయించడం జరిగింది. కారణం ఆయన స్త్రీ సంతానము అనే విషయము దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతున్నాం. వేదములలో మనము చూస్తే కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఒక మాట, ఈశ పుత్రాంచ మాం విగ్ధి కుమారి గర్భ సంభవ. దేవుడు లేదా ఈశ్వరుడు దేవుడు ఈ భూమి మీద అవతరించటానికి కుమారి గర్భము ధరిస్తుంది అనేటువంటి మాట శ్లోకము వేదాల్లో కూడా మనకు కనబడుతుంది, అక్కడ కూడా చూడవచ్చు. అదేవిధంగా మరి మనం చూసిన భవిష్యత్తు పురాణములో ఒక ఉన్నటువంటి మాట, అదేవిధంగా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే ఓం కన్య సుతాయ నమః అనే ఒక మాట ఉందండి. సహస్రనామములలో చూస్తే నేను రాత్రి ఆ పుస్తకాలు చూశాను, నెట్లో చూశాను కొట్టి, ఇది ఉందా లేదా మనం చూసిన తర్వాత చెబుదామని చూస్తే నిజంగా ఉంది. ఏముంది అక్కడ? ఓం కన్య సుతాయ నమః అని ఉంది. అనగా ఓ దేవా, నీవు కన్యక గర్భమున జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాము అని కింద రాశాడు. ఎక్కడ జన్మించాడట ఆయన? కన్యకకు జన్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు చెప్పండి అందరూ? ఆయన స్త్రీ సంతానము, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా యేసుతో కూడా సాటి రారు లేరు. కారణం ఆయన ఒక్కడే పరిశుద్ధమైన దేవుడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఋగ్వేదములో కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకముకు అర్థం చెప్పాడు. ఏంటంటే అక్కడ అన్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రజాపతి అయిన దేవుడు స్త్రీ గర్భమున జన్మించి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన వాడై మరణము నుండి తిరిగి లేచి పునరుత్థానుడవుతాడు అని ఋగ్వేదములో కూడా రాయబడి ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఈ పుస్తకంలో ఉన్న విషయాన్ని కూడా రాత్రి నేను ఉందా లేదా అని కూడా చూశాను. హల్లెలూయా. అందుకే ఇంత ధైర్యంగా వాటిని చెప్పగలుగుతున్నాం. ఆయన ప్రజాపతి అయినటువంటి దేవుడు స్త్రీ గర్భమున జన్మించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాడై మరణము నుండి తిరిగి లేచి పునరుత్థానుడు అవుతాడు అని రాసింది. ఈ స్కేల్ పెట్టుకొని ప్రపంచమంతట్లో ఉన్న మనుషులను కావచ్చు, మనుషులుగా ఉండి దేవుళ్ళని చెప్పుకునేవారు కావచ్చు, దేవతలు కావచ్చు, అందరికీ స్కేల్ పెడదాం. చనిపోయి తిరిగి వేసిన వారు ఎవరు లేరు. స్త్రీకి మాత్రమే పుట్టినవారు, పరిశుద్ధమైన జన్మెత్తిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ఒక్కడే. అందుకే ఆయన మనం ఆరాధించాలి, ఆయన యందు మనం ఆనందించాలి. నేను నమ్మినటువంటి దేవుడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడుగా జన్మించినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అని దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎంతవరకు సత్యమో నేనైతే రీసెర్చ్ చేయలేదు. కానీ మరి పౌలు శాస్త్రి అనేటువంటి ఒక దైవజనుడు గోరుగనికి ఎక్కువగా వచ్చేవాడు. మరి ఆ వివరాలన్నీ నాకు గుర్తులేదు, కానీ ఆయన చెప్పాడు, తమిళనాడులో మనం వెళితే కన్యాకుమారి అనేటువంటి రైల్వే స్టేషన్ మనకు కనబడుతుంది. అయితే అది కన్యాకుమారి కాదు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏంటది? కన్యాకుమారి అని ఉండేది స్టార్టింగ్లో. వింటున్నారా అందరూ? ఇలాంటి విషయాలు ఉన్నాయండి ప్రపంచంలో, ఎన్ని దాయబడుతున్నాయండి. కన్యాకుమారి ఏంటి అసలు? అర్థం లేదు దాంట్లో. అసలు కన్యకు పుట్టిన వారు ఎవరు? అసలు ప్రపంచంలో ఏ పుస్తకం రాయబడింది? అసలు మార్చేశారు దాన్ని. కన్యకుమార్, కన్యకు జన్మించిన వాడు అనేటువంటి పదముతోనే రైల్వే స్టేషన్లో ఆ పేర్లనే మార్చేశారని చెప్పాడు ఆయన. సహోదరి సౌడ, ప్రపంచం అంతట్లో కూడా యేసయ్యకు ఉన్నటువంటి మరి ఆధారాలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు అన్న విషయాన్ని మనం గమనించాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 3 విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి, యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చినటువంటి పరిశుద్ధ దేవుడు అన్న విషయంలో 3 విషయాలను త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే ఆయన స్త్రీ సంతానం అనగా ఆయన పాపము లేనివాడుగా ఆయన పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు, లేదా పాపము లేని దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అనుకున్న వారందరూ కూడా అనేకులైన వ్యక్తులు మేము నరుల వలె పాపము చేసి పోయిన జన్మలో ఈ పాపము చేసినందుకు ఈ జన్మలో ఈ అవతారం ఎత్తామని బాధపడ్డవారు, పశ్చాత్తాపడ్డవారు, బాధను వ్యక్తపరిచిన భక్తులు కాదు, దేవతలే ఉన్నారు. పాపం చేశాం మేమని. కానీ యేసుక్రీస్తు ఒక్కడే నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఈ ప్రపంచాన్ని అడిగిన వారు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే స్త్రీ సంతానముగా వచ్చినటువంటి యేసుక్రీస్తే పరిశుద్ధ దేవుడు అనే విషయాన్ని మనము దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే
మరి తప్పు చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిగా రాయి వేయండి అంటాడు యేసయ్య. అప్పుడు అందరి పాపములు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారందరూ పారిపోతారు అక్కడి నుంచి. అందరిలో వారి పాపాలు గుర్తొచ్చేసాయి. పాపము లేనివాడు రాయి వేయమంటే అసలు అందరిలో పాపాలు కనబడుతున్నాయి, వారి పాపాలు వారికి కనబడి అందరు వెళ్ళిపోయారు. పాపము చేసిన స్త్రీ అక్కడుంది, పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయారు కానీ ఆయన వెళ్ళిపోలేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధ దేవుణ్ణైనా నేను నిన్ను శిక్షించవచ్చు, నిన్ను నేను విమర్శించడానికి కానీ శిక్షించడానికి అన్నిటికీ నేను అర్హుని, కానీ నేను కూడా నిన్ను శిక్షింపను. ఆ మాటలో ఇంత అర్థం ఉంది. ఇప్పుడు నేను చెప్పిందంతా నేను కూడా అంటే అది అర్థం. అంటే నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధుడైన వాడు నీ మీద రాయి వేయవచ్చు, కానీ నేను కూడా నిన్ను శిక్షించట్లేదు, నిన్ను క్షమిస్తున్నాను, నీవు పరిశుద్ధమైన బిడ్డగా జీవించాలని నేను కోరుకుంటున్నాను అన్నట్లుగా ఆయన క్షమాపణను ప్రకటించాడు. హల్లెలూయా. బైబిల్లో కీర్తనలో ఉంది, జనులు దేవుని యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన క్షమాపణను అనుగ్రహించును అని బైబిల్లో రాసింది కీర్తన గ్రంథంలో. ఎంత గొప్ప దేవుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాపము లేనివాడుగా ఉన్నాడు, జన్మ పాపము లేనివాడుగా, కర్మ పాపము లేనివాడుగా యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచములో నరావతారములో ఉన్నటువంటి ఆయన దేవుడు అనడానికి బలమైన గుర్తు ఏంటంటే ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు, ఆయన స్త్రీకి పుట్టినవాడు మాత్రమే. హల్లెలూయా. పురుషుడు అనేటువంటి సబ్జెక్టే లేకుండా దైవ శక్తి ద్వారా ఈ లోకములో అవతారం ఎత్తినటువంటి వాడు, ఈ లోకంలోకి వచ్చిన వారు యేసుక్రీస్తు మాత్రమే అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే దయ్యాలు యేసు ప్రభు వెళుతుంటే కేకలేసి ఏమన్నాయో తెలుసా? నువ్వు దేవుని పరిశుద్ధత అన్నాయవి. యేసు ప్రభు ఎవరట? ఇది ఒక సబ్జెక్టు. మళ్ళీ యేసు ఎవరు అంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఆయన దేవుని యొక్క వాక్యం అనగా వాయిస్, స్వరం. యేసు ఎవరు అంటే ఆది నుండి ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో ఆ మాట శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చింది అంటాడు. యేసు ఎవరు అంటే దేవుని ఆత్మ. యేసు ఎవరు అంటే దేవుని వాక్యము. యేసు ఎవరు అంటే దేవుని యొక్క పరిశుద్ధత. దయ్యాలు చెబుతున్నాయి, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధతే నీవు అనే దయ్యములు చెప్పినట్టుగా కూడా మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో చూడగలము. కాబట్టి పాపము లేనివాడు, స్త్రీ సంతానముగా పుట్టిన యేసుక్రీస్తే పరిశుద్ధ దేవుడు అనడానికి మనము నేర్చుకుంటున్నాం. ఆ అంశాన్ని నేర్చుకుంటాం. అందులో పాపము లేనివాడు అనేది మొదటిగా మనం వింటున్నాం. రెండో విషయం చూస్తే ఆయన లోకముతో సంబంధము లేనివాడుగా ఈ లోకములో ఆయన జీవించాడు. అనగా లోకం అంటే ఏంటో బైబిల్లో మనకు రాయబడింది. మొదటి యోహాను పత్రిక మీరు చూడగలిగితే ఒక్కొక్క వాక్యమే చూపించి త్వరగా ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక మీరు చూసినట్లయితే ఇక్కడ ఆ విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యేసుక్రీస్తు లోకములోకి వచ్చాడు, లోకములో జీవించాడు, కానీ లోకములో ఉన్నది ఆయనకి ఏమాత్రము అంటకుండా ఆయన జీవించగలిగాడు. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. 2-3 దైవజనులు చెప్పారు, ఎవరైనా అమెరికాకి వెళ్ళి మళ్ళీ వెళ్ళినట్టుగానే వచ్చారంటే వాళ్ళు కొంత పరిశుద్ధులే అని ఒప్పుకోవచ్చు అన్నాడు. 2 దైవజనులు అన్నారు. ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అక్కడ అన్నాడు ఆయన. నేను అంటున్నా, అమెరికా అనేది భూలోకంలో ఒక చిన్న పార్ట్ అండి. అసలు లోకం అంతా కూడా ఎలాంటి పరిస్థితిలో ఉందో మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇదే యోహాను రాశాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దుష్టుని యందున్నదనియు అన్న దగ్గర 1 నెంబర్ వేసింది మళ్ళీ. అంటే ఆ ఫుట్ నోట్లో కింద చిన్న అక్షరాలు ఉంటుంది చూడండి అని దాని అర్థం. ఏముంది చదవండి ఒకసారి. చాలామందికి కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఇంత చిన్నగా ఉంటాయి. దుష్టుని యందు పడి ఉన్నదనియు. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు పడి ఉంది. దుష్టుని చేత, దుష్ట క్రియల చేత ప్రభావితమై దుష్టుని ద్వారా నడిపించబడుతుంది లోకమంతా కూడా. ఈ లోకములో లోక మలినము, ఇహలోక మాలిన్యము అంతా
మారకుండా జీవించి నాలో పాపమున్నదని మీలో స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారని ఈ లోకంలో నిలబడి అడిగినవాడు ఒకే ఒక్క వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఆయన జీవించాడు. అంటారు కదా, తామర పువ్వు బురదలోనే ఉంటుందంట, కానీ బురద ఏమాత్రం దానికి అంటదు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. నిజంగా ఆలోచన చేయండి సహోదరి సహోదరుడా. ప్రపంచంలో కూడా సృష్టి అనేది దేవుని యొక్క గుణలక్షణాలను గూర్చి బయలుపరుస్తుంది అని రోమా పత్రికలు రాస్తాడు. మీరు సృష్టిని చూస్తే కూడా దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన మహిమ, ఆయన కార్యాలు మీకు కొన్ని అర్థమవుతాయి అని రాసింది రోమా పత్రికలో. కాబట్టి అనేకమైన విషయాలు ఈ విధంగా మనం కనబడడానికే కాబోలు ఆ తామర పువ్వు కూడా బురదలో ఆ విధంగా ఏ బురద అంటకుండా అది మరి పెరగడం కావచ్చు, ఆ విధంగా శుభ్రంగా ఉండడం అనేది కూడా ఒక గొప్ప పాఠమైనది మానవాళికి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము లోకమంతా నిండి ఉంది. ఆ లోకములో ఆయన లోకము చేత, పాపము చేత, మలినము చేత తాకబడకుండా జీవించిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అనేది మొదటిగా నేర్చుకుంటే, రెండవదిగా లోకములో ఉన్న దానితో ఏ విధమైన సంబంధము, మలినముతో సంబంధము లేకుండా జీవించిన వారు కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. 3 రకాల శోధన ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు ప్రభు కదా. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినుమన ఒక శోధన మనము చూస్తాం. తర్వాత లోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి నా పాదములకు మొక్కితే ఇదన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని సాతాను శోధించటము చూస్తాం. ఆ తర్వాత ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి నువ్వు దుమికితే దేవదూతలు నిన్ను కాపాడుతాయని ఆ విధంగా శోధించటం చూస్తాం. ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేది ఆ 3 అక్కడ స్పష్టంగా కనబడతాయి. వాటన్నిటిలోంచి కూడా అద్భుతంగా వాటన్నిటిని జయించి మరి లోక మలినం అంటకుండా జీవించిన వారు యేసుక్రీస్తు ప్రభు మాత్రం అనేది రెండవది కనబడుతుంది. చివరిగా మూడవదిగా చూస్తే సాతాను చేత లేదా సాతాను చేత ముట్టబడేవాడు లేదా మరణము యొక్క బలము గల వానిని నాశనము చేసేటువంటి వాడు, చేసినవాడు, వాని క్రియలను వానిని నాశనం చేయగలిగిన శక్తి కలిగిన వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనేది దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. ఒక వాక్యము గుర్తు చేసి ముగిస్తాను. అదేంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు అందరి వలనే మరణించినట్టు కనబడుతుంది మనకు. ఆదాము మొదలుకొని అందరినీ మరణం చంపేస్తూ వచ్చింది. కానీ ఒక పెద్ద సడన్ బ్రేక్. అదేంటో తెలుసా? యేసు ప్రభువును ఆదామును చనిపోయినట్టుగా, ఇంకా మిగతా వారు చనిపోయినట్టుగా యేసు ప్రభు చనిపోలేదు. యేసు ప్రభు ఆయనే తనంతట తాను చెప్పాలంటే మరణము రాదు ఆయనకు రప్పించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మరణము ఆయనకు లేదు, మరణము లేదు. అందుకే ఆయన ఏమన్నాడు? ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తాడు? యోహాను 10:17 అక్కడ ఏముందో మీరు చదవచ్చు. ఏముందో తెలుసా? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఏది నా ప్రాణము తీసుకోదు, ఎవడును నా ప్రాణము తీసుకోడు. నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను, లేకపోతే ఎవడు తీయలేడు. స్తోత్రం చెప్దామా? అదండి ఆయన క్యారెక్టర్. అందరూ పాపముతో ఉన్నారు కాబట్టి మరణం వారిని ఏలింది. మరణానికి వారి మీద అధికారం ఉంది, జనులందరి మీద అధికారం ఉంది. కానీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చేసరికి మరణం చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఆయన కావాలని, యోహాను చేతి కిందికి కావాలని వెళ్ళినట్టే మరణములోనికి యేసు ప్రభువు కావాలని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనందరి కోసం మనల్ని మరణం నుంచి విడిపించడానికి, మరణం యొక్క బలము గలవాడిని నాశనము చేయడానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనంలో రాయబడింది. మరణము యొక్క బలము గలవాడిని ఆయన నశింపజేయడానికి రక్త మాంసములలో పాలివాడాయను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మరణాన్ని జయించాలంటే, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు మరణము జయించాలంటే బయట నిలబడి నేను మరణాన్ని జయించేంత శక్తి ఉంది, మరణంపై నాకు గొప్ప అధికారం ఉంది అని ఎన్ని మాటలు చెప్పినా దానికి వెయిట్ అనేది అంత ఉండదు. కానీ ఆయన మరణము లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు అనుకోండి, ప్రపంచానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ప్రభావముతో నిరూపించబడ్డాడు ఈయన దేవుడు అని రాసింది అక్కడ. హల్లెలూయా. ఎందుకు? ఆయన మరణించి తిరిగి
లేచొచ్చాడు. మరణించిన వారు ఎవరు కూడా తిరిగి రారు. ఆయన అక్షయతను ధరించుకొని చూపించాడు. మళ్ళీ అక్షయ శరీరం ధరించుకున్నాడు. నాకు మరణము లేదు, శరీరమును విడవడానికి వచ్చాను, రక్తమును చిందించడానికి వచ్చాను తప్ప మరణము లేదు, మరణానికి నా మీద అధికారము లేదని ప్రభువు మరణించి సమాధిని గెలిచి మళ్ళీ వచ్చి వారికి కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? అంతా పోలిక అదే గాని ఆ మనిషిలాగా మాత్రం లేడు. హల్లెలూయా. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు కూడా ఆయన అంటాడు, ఆ యేసులాగే ఈ యేసు కూడా ఉన్నాడు కానీ అప్పట్లాగైనా లేడు. ఆయన యొక్క కళ్ళు మెరుగుచున్న అగ్ని జ్వాలల వలె ఉన్నవి, ఆయన పాదములు అపరంజి పాదముల వలె ఉన్నవి. ఆ మహిమను గురించి చెప్తూ ఉంటాడు, ఆ ప్రత్యక్షత అతని కలిగినప్పుడు. కాబట్టి అక్షయ దేహముతో యేసు ప్రభు కనబడ్డాడు. ఎలాంటి అక్షయతను కలిగి ఉన్నాడో, మరణము లేనటువంటి మరి యొక్క మహిమ శరీరం ఎలా ఉంటుందో కూడా యేసు తన యొక్క జీవితంలో చూపించాడు అనేది జ్ఞాపకం చేస్తున్న. కాబట్టి మూడవదిగా మనం చూస్తే మరణము చేత ఆపబడని వాడుగా కనపరుచుకున్నవాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. మీరు ఒకవేళ అనొచ్చు, 2 మాటలు చెప్తాను, అనొచ్చు ఏమని? సమాజ మందిరపు అధికారి కుమార్తె లేచింది, ఆమెంతటా ఆమె లేవలేదు, యేసు ప్రభు లేపితే లేచింది. ఓకే, ఇంకొక పవర్ఫుల్ పాయింట్ కూడా ఉంది, అది మనసులో పెట్టుకోండి. 2 నాయిన్ ఊర్లో అక్కడ చెప్తున్నారు హల్లెలూయా లేపారు. కానీ వీళ్ళందరూ యేసు చేత లేపబడ్డారు. పవర్ఫుల్ పాయింట్ అన్నారు కదా, మళ్ళీ చనిపోయారు వాళ్ళంతా. అర్థమైందా? మళ్ళీ చనిపోయారు వాళ్ళంతా. యేసు చేతనే లేపబడ్డారు. వాళ్ళంతా వాళ్ళు లేవలేదు, వాళ్ళు దేవుళ్ళు కాదు, ఇంకొకరు వచ్చి వారిని లేపలేదు. లేపిన వాడు యేసుక్రీస్తు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు లేపబడిన తర్వాత కూడా ఈ లోకంలో ఈ శరీరాన్ని వారు విడవవలసి ఉంది, వారు మరణించవలసి ఉంది, మళ్ళీ మరణించారు. అయితే యేసు ఒక్కడు మాత్రమే అక్షయతను ధరించుకొని వచ్చి ప్రపంచానికి చూపించుకున్నాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి చూపించుకున్నాడు తనను తాను. 11 సార్లు సుమారు తన ప్రత్యక్షతను కనపరిచిన వారు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నేను మరణించాను కానీ ఇదిగో మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడను, ఆదియు అంతము నేనే, అల్ఫా ఒమేగా నేనని మరలా వచ్చి ప్రత్యక్షమయ్యి శరీరము దాల్చాను కాబట్టి శరీరమును విడవాల్సి వచ్చింది, అంతే తప్ప నేను యుగ యుగములు అక్షయతతో ఉండేవాడిని. ఇదిగో నన్ను నమ్మిన వారికి ఈ అక్షయత ఇస్తాను, నేను ఎలా ఉన్నానో అలాంటి అక్షయత మీకు ఇస్తానని దాన్ని సవాలుగా చూపించిన వారు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మరణము చేత ఆపబడని వాడు, బంధించబడని వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే అని అపోస్తులు 2:24 రాసింది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అని రాసి ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు. ఇది 3వ పాయింట్. మరణము చేత ఆపబడిన వాడు, బంధించబడినటువంటి వాడు యేసుక్రీస్తు. ఎందుకంటే అక్కడ కూడా ఇదే పాయింట్, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. పరిశుద్ధత ఎవరికైతే ఉంటుందో ఆ పరిశుద్ధుని మరణము ఆపలేదు, మరణం ఏమీ చేయలేదు. మనలందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికే, మరణంపై విజయం ఇవ్వడానికే యేసుక్రీస్తు మన పాపములను తొలగించడానికి ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఈరోజు పాపంపై విజయం ఇచ్చాడు, మరణంపై మనకు విజయం ఇచ్చాడు. కాబట్టి అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుణ్ణి, స్త్రీ సంతానముగా వచ్చిన పరిశుద్ధుడైన దేవుణ్ణి బట్టి స్తుతించాలి. మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను బట్టి, మరణంపై మనకిచ్చిన విజయాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలని నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.